సిడ్ ఫీల్డ్ దాన్ని నమ్ముతారా? లేకపోతే మీరు కొత్త యాంగిల్ తీసుకుంటున్నారా మీ స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ వాటిలో? ఆహ్, నమ్మడం అంటే అదేమీ రిస్ట్రిక్షన్ కాదు. రిస్ట్రిక్షన్ కాదు. కాదు. అంటే ఇదే ఇలాగే చేస్తే అనేం లేదు. ఏం లేదు. ఒక గైడ్‌లైన్ అంతే పట్టుకోవడానికి. ఒక తాడు ఆధారం. హ్మ్. ఇప్పుడు వాకింగ్ స్టిక్‌లో ఎలా ఉంటుందో నడుస్తున్నప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదండీ! అవును. ఈ కర్రను మీరు నమ్ముతారా? అంటే నాకు ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మాలి కదా! నమ్ముతాం కాబట్టి పట్టుకుంటాం. అవును. పట్టుకున్నాక ఉపయోగపడకపోతే వదిలేస్తాం కదా! ఆఫ్ కోర్స్. కానీ కొన్నాళ్ళు అంటే నడకొచ్చిన తర్వాత వదిలేస్తాం సార్. కానీ మీరు విన్యాసం చేయాలంటే మాత్రం ఆ కర్ర ఉపయోగపడదు. విన్యాసం యాజ్ ఎన్ ఆర్టిస్ట్ అది మీరు చేయాల్సింది తప్ప అది పుస్తకాల్లో ఉండదు. మీ ప్రాక్టీస్ వల్ల వచ్చేది. మీ ప్రాక్టీస్ వల్ల వచ్చేది అండ్ మీ సెన్సిటివిటీ వల్ల వచ్చేది. మోర్ ఆర్ లెస్ ప్రాక్టీస్ ఇట్ గివ్స్ యూ దట్ ఈజ్, అవును, కంఫర్ట్, అవును, డెక్స్టరిటీ, స్కిల్ అన్నీ వస్తాయి ప్రాక్టీస్ లో. అవును, అంతే కదా. అవును. ఇప్పుడు మీ రాబోయే రిలీజ్ సారంగపాణి జాతకం సినిమాలో మీ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది. చాలా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. సినిమా సక్సెస్ అది ఒక పైవోటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇలాంటివి చాలా 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 మాటలు వింటున్నాను నేను. హౌ డు యూ టేక్ ఇట్? నాకేం సంబంధం లేదు. అది ఓకే. మీరు ఏది చెప్పినా మేము ముందు అది పెట్టుకుంటాం. ఓకే. నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు. మోహన్ కృష్ణ గారు నాకు ఈ రోల్ చేస్తావా అని అడిగారు. అడిగినప్పుడు చేస్తాను అన్నాను కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఎందుకంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే దాంతో ఒక 2-3 డేస్ మీరు స్పెండ్ చేస్తే తప్ప ఆహా ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించదు వెంటనే. అది రోల్ తప్పు కాదు, నా తప్పు కాదు, ఆయన తప్పు కాదు. చేస్తానండి, ఐఎమ్ ఓపెన్ టు ఇట్ అన్నా. అలా నాకు ఒక వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తుంటే ఫన్ అనిపించింది నాకు బాగా. ఫన్ అనిపించిన తర్వాత ఆయన నాకు స్క్రిప్ట్ పంపిస్తానన్నారు. స్క్రిప్ట్ పంపించిన తర్వాత నేను స్క్రిప్ట్ అంతా చదువుకొని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళా. నాకు బేసికల్లీ ఒక డైలాగ్ ఉందంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఈ డైలాగ్ ఈ క్యారెక్టర్ ఎందుకు అంటున్నాడు అని నాకు చెప్తే, నాకు ఒక క్యారెక్టర్ అనేవాడు ఈ డైలాగ్ ఎందుకు అంటున్నాడు, వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ వాట్ హీ సేయింగ్ అనేది ఇంపార్టెంట్ నాకు. అది నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఆయన రాశారు కాబట్టి ఆయనకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదండి. ఈ రెండు ఒక సింక్లో ఉన్నాయా లేవా అని జస్ట్ డిస్కస్ చేయడానికి ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి రాత్రంతా కూర్చుని ఈ లైన్ ఎందుకు అంటున్నాడు, ఈ లైన్ ఇందుకు కూడా నచ్చు కదా అని నాకున్న డౌట్లు, నాకున్న క్వశ్చన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. అండ్ డౌట్లు అంటే స్క్రిప్ట్ మీద డౌట్లు కాదు, దీన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే క్వశ్చన్ కంప్లీట్గా ఆన్సర్ చేశారు. మేము ఇద్దరు మంచి సింక్లోకి వచ్చామండి. అండ్ నిజంగా రోల్ చేస్తున్నప్పుడు ఏవైతే డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే నా మైండ్లో ఉందో డిస్కస్ చేసుకున్నప్పుడు అవన్నీ ప్లే అవుట్ అయ్యాయి అనిపించింది. చూసినప్పుడు కానీ, డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు కానీ, రోల్ చేస్తున్నప్పుడు కానీ ఐ రియల్లీ హ్యాడ్ గ్రేట్ ఫన్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ అది సినిమాకి ఎంత ప్లస్ అవుతుంది ఆడియన్స్ అంతా నాకు సంబంధం లేదు. ఇంత ఎంజాయ్ చేశారు కదా, ఎంతో కూర్చున్న తర్వాత డిస్కస్ చేసి ఒక నైట్ అంతా ఆయనతో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత, బట్ ఆ కథ క్యారెక్టర్ చెప్పినప్పుడు బీయింగ్ ఏ రైటర్ యువర్ సెల్ఫ్, ఆయన చెప్పిన క్యారెక్టర్ వెంటనే మీకు కనెక్ట్ అవ్వకపోవడానికి ఏది మీరు ఈజీగా ఇమీడియట్ గా కథ రాయడాన్ని ఇమీడియట్ గా చేయలేరు. లేదా ఒక క్యారెక్టర్ ఎదుటి డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు, పైగా యూ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్ ఇన్ ద పాస్ట్, మీరు అదేదైనా లోపమా? అంటే యూ డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ ఆర్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ? లేదండి, లేదు. అది శృతి కలవాలి సార్. అంటే ఇంటెలెక్చువల్లీ యాక్సెప్ట్ చేసేయచ్చు, ఈ డైరెక్టర్ బాగా తీస్తాడు, ఈ పాత్ర బాగుంది అనేది బుర్రకు అర్థమైపోతుంది. కానీ దాన్ని ప్లే చేయాలి అంటే గనక దాంతో ఒక ఫ్రీక్వెన్సీ కలవాలి సార్ అంటున్నా. ఆ ఫ్రీక్వెన్సీ కలవడానికి టైం తప్ప ఏమీ లేదు, వేరే ఫ్యాక్టరీ లేదు. ఇప్పుడు అష్టాచెమ్మ స్క్రిప్ట్ నాకు 1.5 ముందు ఇచ్చారు ఆయన. ఆ 1.5 ముందు ఆ స్క్రిప్ట్ అంతా చదువుకుని అప్పుడు కూడా ఇవే డిస్కషన్లు జరిగాయి. ఆ క్యారెక్టర్తో ఆ టైం స్పెండ్ చేసినప్పుడే ఆ రియాలిటీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఇప్పుడు నా సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు బాగా చేస్తాను, వేరే వాళ్ళ సినిమాలో చేసినప్పుడు అంత బాగా. అదేంటిది? ఎందుకంటే ఆ క్యారెక్టర్ తో నాకు అంత టైం జెల్ అయ్యారు కాబట్టి ఎక్కువ జెల్ అవుతారు. అదే కనుక ఆ టైం నాతో ముందు స్పెండ్ చేసి ఉంటే నాకు నిజంగా వేరే వాళ్ళ స్క్రిప్ట్ కూడా నేనే రాశాను అన్నంత ఫెమిలియారిటీ ఆ స్క్రిప్ట్ తో వస్తే తప్ప చేయలేరు, యాక్టర్స్ ఎవరు చేయలేరు. అందుకే ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్లోను వాటిలోనూ రిహార్సల్స్ అంటారు. ఒక 1-2 మంత్స్ నుంచి స్క్రిప్ట్ తో టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలిసి ప్రతి యాక్టర్ అనేవాడు ఆ స్క్రిప్ట్ తో టైం స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి.
అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఇందాక నాకు మీరు చెప్తున్న మాటల్లో నాకు అర్థమైంది, ఐ మే బి రాంగ్, మీకు ఎదుటి వాళ్ళు రాసిన కథలు అంత తొందరగా నచ్చవు, యూ కాంట్ సర్టిఫై ఇమీడియట్ గా, మీదైతేనే మీకు బాగా నచ్చుతుంది. బాగా అడిగారు, ఇదే హైలైట్ క్వశ్చన్. లేదండి, అది కాదంటున్నాను నేను అనేది. ఇప్పుడు నేను మీకు కథ చెప్పాను అనుకోండి, కథ వినడానికి బాగుండడం వేరు, చేయడానికి బాగుండడం వేరు. మీరు 2-3 డేస్ ఆ కథతో మీరు బతకగలిగినప్పుడే మీకు దాంట్లో రెజనెన్స్ కుదురుతుందండి అంటున్నాను నేను. అదోకే అది మీరు ఎంత ఎక్కువ కాలం గడిపితే దట్ క్యారెక్టర్, యూ బికమ్ దట్ క్యారెక్టర్. అది న్యాచురల్ గా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అనుకోకుండా బాడీ లాంగ్వేజ్ సెట్ అయిపోతుంది, అవసరమైన మేనరిజమ్స్ వాటంతట అవే ఎమర్జ్ అవుతాయి, ఇట్స్ ఆల్ ఓకే. బట్ నాకు అనిపించింది అలాగనమాట, అంటే మీరు స్వయంగా రచయిత కదా, స్వయంభూ కాబట్టి మీ రచయితలో మీరు రాసుకున్నవే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎదుటి వాళ్ళు చెప్పేవి కన్నా అన్నదేదో నాకు. లేదు, నేను రచయితను కాదండి. నేను ఓన్లీ కంప్యూటర్ దగ్గర కూర్చుని కానీ, నా టేబుల్ దగ్గర కూర్చుని కానీ, పెన్ను పేపర్ కదులుతున్న టైంలోనే నేను రచయితని. అది ఆగిపోయిన తర్వాత నేను రచయితను కాదు. నేనే కాదు, ఎప్పుడూ రచయిత కాదు. ఆ క్రియ జరుగుతుంది. రచయిత అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు పెన్ను పెట్టుకుని ఒక 5-6 లీటర్లు ఇంకు కంప్లీట్ చేసేవాడు కాదండి రచయిత అంటే. రచయిత ఎప్పుడు మేధో మదనం జరుగుతూ ఉంటుంది, మస్తిష్క మదనం జరుగుతూ ఉంటుంది, అలా జరుగుతుంటుంది. ఎప్పుడో ఒక పాయింట్ టక్మన్ పెన్ పట్టుకుని కూర్చుని టక్మన్ రాస్తారు. అదే కదా, అది ఆ ముందు కెమిస్ట్రీ అంతా ఉంటుందా మీకు మైండ్ లో? ఒక ఆలోచన చరణ అవడం ఉంటుంది. మరి దాన్ని రైటర్ కాదని అంటారేంటి? నేను అనేది వెన్ ఐఎమ్ నాట్ రైటింగ్, ఐఎమ్ నాట్ ఎ రైటర్ అంటున్నాను. అయ్యి ఎవరు కాదు, నోబడీ. నారాయణ రెడ్డి గారు కాదు, ఆరుద్ర కాదు, శ్రీశ్రీ గారు కాదు, పెన్ను పట్టుకున్నప్పుడే రచయిత. మరి నేను రైటర్ కానప్పుడు మీ స్క్రిప్ట్ నేను రైటర్ గా ఎలా జడ్జ్ చేస్తాను? ఫన్నీ, రియలీ ఫన్నీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.